మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. రాణా గారు, మీరు అంటే హైదరాబాద్కి మద్రాస్ నుంచి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ స్టూడియోలో జరిగే విషయాలన్నీ కూడా నేను చాలా విన్నాను అన్నారు కదా, అవి ఏమన్నా ఈ కథలో యాడ్ చేశారా? డైరెక్టర్ గారికి ఏమన్నా సజెషన్స్ ఇచ్చి? సజెషన్స్ అండి, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ విషయాలు తెలుసు. ఇంతకు ముందు అయితే ఇండస్ట్రీలో దే యూస్ టు బి, ఇన్ఫ్యాక్ట్ లాట్ మోర్ ప్రెస్ పీపుల్ యూస్ టు బీ దేర్ హూ ఆర్ ఆల్ ఫ్రమ్ మెడ్రాస్ హూ షిఫ్టెడ్ హియర్. కానీ ఆ కథలో ఆ లైఫ్ ఇప్పుడు మనకి దేర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ సినిమా టు సీ ఇట్ ఇన్. సో నాకు ఈ మహానటిలో బ్యూటిఫుల్గా చూపించాడు. అండ్ అదే ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం మేము చేసాం. సముద్రకని గారు, సార్ ఇప్పుడు చాలా మీరు ఏ క్యారెక్టర్ అయినా చాలా ఇంటెన్సివ్ అయినా ఏదైనా చాలా ఈజీగా చేస్తారు ప్రతి క్యారెక్టర్ని. సో ఈ షేడ్ చూస్తే ఎంఆర్ రాధా లాంటి ఒక క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. హౌ టఫ్ ఇట్ వాస్ టు ప్లే? అన్నీ హోంవర్క్ చేసింది మా డైరెక్టర్, నా ఏం చేయలేదు. అన్ని హోంవర్క్ చేసేసి నా దగ్గర వచ్చి ఒక 10 minutes మాట్లాడతారు. నా నార్మల్ పర్సన్గా ఉంటాను. ఆ 10 minutes సార్ మాట్లాడగానే అలానే స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అది మన దగ్గర లేదు, అది ఏదో జరిగింది. బట్ డెఫినెట్గా ఎంఆర్ రాధా సార్ విషయాన్ని కూడా మనం మాట్లాడాము. ఇది కాకుండా మా గురుగారు కేబీ సార్ మేనరిజమ్స్ కూడా వచ్చి వస్తుంది, ట్రై చేసుకున్నాము. చూసేసి మీరు చెప్పండి. ఓకే, బ్రో 2 ఎప్పుడండి? బ్రో 2 రెడీగా ఉంది. అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ. రానా గారు సార్, ఇక్కడ సార్ ఇప్పుడు ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి శాంత అని పెట్టారు. శాంత నుంచి కాంతగా మళ్ళీ మార్చారనమాట. అంటే ఈ కాంతకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో? అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి టైటిల్? అది మీరు సినిమా చూడాలండి. ఇప్పుడు చెప్తే చాలా మొత్తం కథ చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి. బట్ ఆ సినిమాలో ఉంటుందండి. రానా గారు, భాగ్యశ్రీ గారు, ఇందాక నుంచి మీరు అడుగుతాం అనుకుంటున్నారు, చెప్పండి. రానా గారు, స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్, స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్. లైక్ భీమ్లా నాయక్లో డానియల్ శేఖర్ కావచ్చు, అండ్ బల్లాల దేవా కావచ్చు, అండ్ రాధా జోగేందర్ కావచ్చు. సో అలా కాంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా? ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం సపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తారు? లేదండి, ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందు ఉండదు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. ఒక డార్క్ సిచ్యువేషన్లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక వ్యక్తి. రానా గారు, సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా, ఏమన్నారు చూసారా? ఫస్ట్ అండి, యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్. ఇందాక చెప్దాం అనుకున్నా, అసలు ఏది మాట్లాడినవ్వలేదు వాళ్ళు. సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ. అండ్ తనకు నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనీథింగ్. అలా బాగా అని పిలుచుకుంటాం. రీసెంట్లీ కూడా వీడియోస్ చూసాం, ట్రెండ్ అవుతున్నాయి ఫుల్. సార్ ఏంటండి? బాహుబలి ఎపిక్ది వీడియోస్ అవి చూసాం, బాగా ట్రెండ్ అవుతున్నాయి. రిలీజ్కి ముందర చేశాను నేను. యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా. ఏమన్నారు? ఆయనకు చాలా నచ్చిందండి, చాలా నచ్చింది, చాలా ఎక్సైట్ అయ్యారు. సినిమా కూడా చూడాలంటున్నారు. భాగ్యశ్రీ గారు, మేడం, ఇక్కడ హలో. So you did retro kind of character in this film, right? Sorry. Retro kind of character. So in the starting of career, elanto character, it is completely challenging. Did you do any kind of homework for this character? Any Homework or preparation for this character? Avunu andi, I traveled to Chennai I stayed there for about 6 months, and with the help of Selvaya, I mean, we went into the depths of, how actors used to perform back then. And e-meter, I mean, taking that meter, taking the modern meter, mixing the both of them, I think it was quite challenging, but we did it pretty well. So did you do, which one is challenging? Which part of the scene you felt challenging? Because both legends are there working with you, so which part you felt that was a challenge? నేను చెప్పాలి కదా, I was just the character, so honestly speaking, I enjoyed it throughout.